హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నండ్ ఆయిల్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు మార్నింగ్ది. నేను ఉగాది రోజు మార్నింగే లేచేసాను. అత్తమ్మ మామయ్య కూడా లేదు, హైదరాబాద్ ఉన్నారు. సో నేనే దీపం పెట్టాలి. చాలా రోజుల తర్వాత దేవునికి దీపం అయితే పెడుతున్నాను. డెలివరీ అయ్యాక 4th మంత్లో ఫైనల్గా దేవునికి దీపం పెడుతున్నాను. ఇక మార్నింగ్ లేచి పొంగలి, ఉగాది పచ్చడి అండ్ బొబ్బట్లు అయితే చేసేసి నైవేద్యంగా దేవునికి పెట్టేశాను. బొబ్బట్లు అయితే అటు ఇటుగా వచ్చాయి, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం పొంగలి ఉగాది పచ్చడి బొబ్బట్లు వేసాను. ఫస్ట్ టైం అయినా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. రాయలసీమ సైడ్ అయితే వీటిని వచ్చేసి బచ్చాలు అంటారు. మీలో ఎంతమందికి తెలుసు? ఇంకా మొత్తానికి మార్నింగ్ టిఫిన్ తినలేదు, పనంతా అయిపోయాక ఇంకా పొంగలి ఒకటి పచ్చ వేసుకొని తిన్నాను. తర్వాత మార్నింగ్ టిఫిన్ అయిపోయేసరికి 11 అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా. చికెన్ తెచ్చాడు, బగార్ రైస్ కావాలన్నాడు. చికెన్ కూడా లైట్గా గ్రేవీ ఉండాలి, ముక్కకు లైట్గా అంటేట్లుగా చికెన్ బగార్ రైస్ మొత్తానికి చేసేసాను. ఇంకా 2 గంటలకైతే దేవినాథ్ వచ్చాడు. సర్లే అని హెల్ప్ చేద్దామని ఏం లేకుండా వచ్చేసి ప్లే స్టేషన్ గేమ్స్ పెట్టి ఆడుకుంటున్నాడు. పాపను చూసుకుంటూ ఇంట్లో పనులను చేయడం అంటే చాలా కష్టం. నాకు ఈరోజు అర్థమైపోయింది. మా ఆయనేమో చిన్నపిల్లలాగా ప్లే స్టేషన్ గేమ్స్ ఆడుకుంటే మా పాప ఆమె పాటికి ఆమెకి ఆడుకుంటూ ఉంది. ఇంకా వంట రెడీ అయిపోయిందని చెప్పి ఐటమ్స్ అన్నీ తెచ్చి కింద పెట్టేసుకొని ఇద్దరం అయితే బాగా తిన్నాము. అదేంటో హడావిడిగా చేసినప్పుడే ఫుడ్ చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. టైం లేదని చెప్పి హడావిడిగా చేసేసాను. టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. హెల్ప్ చేయమంటే చేయరు కానీ చాలా బాగా చేసేవారునా అనే కాంప్లిమెంట్స్ ఒకటి. సరేలే మొత్తానికి కాంప్లిమెంట్స్ అయినా ఇచ్చారు. ఇంకా ఫుడ్ అయితే తినేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని పాపతో అయితే ముచ్చట్లు ఆడుకున్నాను. తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకొని రెడీ అయ్యాలని చెప్పి ఇంకా కావాల్సిన శారీ జ్యువెలరీ అయితే పెట్టేసుకున్నాను. మార్నింగ్ నుంచి పిచ్చిదానిలాగా ఉన్నాను. సో గుడికి వెళ్తూ రెడీ అయ్యాను. లేట్ అయిపోయింది. సో వీడియోస్ ఫొటోస్ కూడా ఏం దిగలేదు. ఇంకా గుడి నుంచి వచ్చాక నైట్కి చికెన్ పకోడా చపాతీ చేసుకొని తిన్నాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అలాగే సబ్స్క్రైబ్.